హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వినాయక చవితి స్పెషల్ రెసిపీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, మోదక్. పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని 300 ml వాటర్ పోసుకొని 1 స్పూన్ బెల్లం, 1 స్పూన్ నెయ్యి వేసి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మరగనివ్వాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. 5 నిమిషాలు మరిగిన తర్వాత 250 గ్రామ్స్ బియ్యపిండి పోస్తూ మెల్లగా కలుపుతూ ఉండాలి. ఇలా ఉండలు కొట్టకుండా బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకొని కాస్త చల్లారిన తర్వాత చపాతీ పిండిలా ఈ విధంగా మెత్తగా కలిపి ఓ గిన్నెలో పెట్టి మధ్యలో అలా ప్రెస్ చేసి మూత పెట్టి 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. తర్వాత స్టవ్ వెలిగించి 150 గ్రామ్స్ బెల్లం యాడ్ చేసుకొని ఆ కప్పుతో కొబ్బరి తురుము యాడ్ చేసుకొని దంచుకున్న 3 ఏలకులు యాడ్ చేసుకొని బెల్లం మొత్తం బాగా కరిగి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత కాస్త పిండి ఈ విధంగా ఉండ చేసుకొని మధ్యలో ప్రెస్ చేసి ఇలా గిన్నె షేపులో వచ్చాక కాస్త స్టఫింగ్ పెట్టి మెల్లగా మొత్తం క్లోజ్ చేసేయాలి. మొత్తం క్లోజ్ చేసి బాగా ఉండలా చుట్టి ఇలా ఉండ్రాళ్ళు చేసుకోవాలి. తర్వాత కాస్త పిండి తట్టలా ఇలా తట్టుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టి సగానికి మడిచి వేళ్ళతో అలా ఒత్తుకోవాలి. ఇది కుడుములు. ఒత్తుకొని పక్కన ఉంచుకోవాలి. మళ్ళీ కాస్త పిండి పలుచుగా తట్టుకొని కాస్త స్టఫింగ్ పెట్టి మొత్తం బాగా క్లోజ్ చేసుకొని పైకి అలా దీపం బొత్తిలా అలా మెల్లగా ప్రెస్ చేసుకోవాలి. ఇది మోదక్. ఇలా అన్నీ చేసుకుని ఓ ప్లేట్లోకి తీసుకుని ఇడ్లీ ప్లేట్ తీసుకుని కాస్త ఆయిల్ ప్లేట్ మొత్తం రాసుకొని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి పెట్టుకొని ఇడ్లీ పాత్ర పెట్టి 1/2 లీటర్ వాటర్ పోసి ఈ కుడుముల ప్లేట్ ఇడ్లీ పాత్రలో పెట్టేసి క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో 30 మినిట్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి కుడుములు, ఉండ్రాళ్ళు, మోదక్ వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి వినాయక చవితి పండుగ జరుపుకోండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.